తెలుసుకున్న విషయాన్ని కొత్త సంగతులు ఏమీ చెప్పట్లేదు. కానీ అయితే ఇది చూడడానికి కొంచెం బొంగుల కింద వస్తున్నట్టుంది. అయితే ఇక్కడ ఎవరి గురించి చదువుకున్నామంటే దేవుడు చెప్తున్న మాట, నేను నీకు చూపించు దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని ఎవరితో చెప్తున్నారంటే అబ్రహాముతో దేవుడు చెప్పుచున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అబ్రహాము జీవితంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. కనుక అబ్రహాము జీవితంలోంచి చూడండి, అబ్రహాము గురించి ఎలియాజరు అంటాడు, నా యజమానుడు అన్ని విషయముల్లో యెహోవా చేత ఆశీర్వదింపబడ్డవాడు. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదాలు రావట్లేదు. ఏది ఎంత కష్టపడ్డా కానీ, ఎక్కడ కష్టపడ్డా కానీ, ఎంత కష్టపడ్డా కానీ చిల్లి సంచులో వేసినట్లు అయిపోతుంది కష్టాజీతం. మా బ్రతుకులు చూస్తే ఇలా ఉంటున్నాయి, మా కుటుంబాలు చూస్తే ఇలా ఉన్నాయి, ఎక్కడ ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్న బ్రతుకు అయిపోయింది అని చాలా మంది బాధపడుతుంటారు. ఎంత భక్తి చేసినా కానీ, ఎన్ని విధాలు కాదు, నేను దేవుని కోసం ప్రయాసపడినా కానీ, లేకపోతే నేను ఎంత ఇదిగా ఉన్నా కానీ నా కష్టార్జితం అంత పరులు పాలైపోతుంది, సిలి సంచులో వేసినట్టే అయిపోతుందని చాలా మంది బాధపడతారు. హల్లెలూయా. మనం ఆశ్రయించబడాలంటే ఏం చేయాలి? అసలు ఆశ్రయించబడాలంటే కొన్ని విషయాలు మనం అబ్రహాము ద్వారా నేర్చుకోవాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని చెప్తున్నాడు. అబ్రహాము ఎలా ఉన్నాడంటే మొట్టమొదటిగా ప్రత్యేకించబడ్డవాడుగా కనపడుతున్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? ప్రత్యేకించబడ్డవాడిగా అంటే సపరేట్ గా. ఎక్కడి నుంచి దేవుడు ఎలా మనల్ని కూడా ప్రత్యేక పరచుకున్నాడు కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. లేకపోతే ఈ రోజు చాలా మంది లోకంలో తిరుగుతూ ఉన్నారు, ఎక్కడెక్కడో నివసిస్తూ ఉన్నారు. వారి బ్రతుకులు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు చూస్తే మన జీవితాలతో పోల్చుకుంటే అప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా వ్యత్యాసము కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు నమ్ముకోలేనప్పుడు ఒక జీవితము, దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక జీవితం మనకి కనబడుతుంది. ప్రియులారా, అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడంట. హల్లెలూయా. కానీ ఎక్కడి నుంచి ప్రత్యేకపరుచుకున్నాడంటే దేవుడు చెప్పాడు, అబ్రహామా నేను పిలుస్తున్నానని చెప్పి పిలిచి నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ఆశ్రయించినట్టు మనం చూస్తాం. అబ్రహామును దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ప్రత్యేకపరిచి అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమంటున్నాడు. ఒకప్పుడు అబ్రహాము ఎక్కడ జీవించాడు, ఏ దేశంలో నివసించాడంటే అన్య జనుల మధ్యన, దేవుని ఎరుగని జనుల మధ్యన, దేవుడు అంటే తెలియని ప్రజల మధ్యన నివసించిన అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్న తర్వాత, పిలిచిన తర్వాత అబ్రహాం ఆ దేశం నుండి అన్య జనుల నుంచి ప్రత్యేకపరచబడ్డవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్తున్నాడు, నేను ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, ఈ యొక్క ఇంకేమన్నాడంటే బంధువుల యొద్ద నుండి, దేశం నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళమని. ఇవాళ మనం కూడా ప్రత్యేకించబడ్డ వారిగా కనపడాలి. ఎక్కడ ఎలా కనబడతామండి ప్రత్యేకించబడ్డవారు అంటే? ఎలా తెలుస్తుంది ప్రత్యేకించబడ్డవారు అంటే? ఏమండి, ఇప్పుడు చూడండి, రోడ్డు మీద ఒక పిచ్చోడు వెళ్తున్నాడు. వాడు వస్త్రధారణ చూసినప్పుడు కానీ, వారి అవతారం చూసినప్పుడు కానీ చాలా భయంకరంగా ఉంటుంది. అదే కనుక అతని కొంచెం దూరం తీసుకెళ్ళి నీట్గా అతన్ని ఫ్రెష్ చేసి, అతని హెయిర్ స్టైల్ అంతా మార్చేసి, అతని మంచి బట్టలు వేసినప్పుడు ఎలా ఉంటుంది అతని జీవితం? ప్రత్యేకంగా ఉంటుంది. ముందున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి చాలా వ్యత్యాసము కనబడుతుంది. అలాగే దేవుడు ఈరోజు మన ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రత్యేకంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడంట. ఎక్కడి నుంచి అంటే దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తన గ్రామం నుండి, తన యొక్క రక్త సంబంధుల నుండి కూడా ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ రోజు దేవునికి మనం ప్రత్యేకపరచబడ్డ వారిగా, ఆయన సొత్తైన జనముగా, ఆయన యాజక సమూహముగా మనం అందరూ నిలబడాలంటే ప్రత్యేకపరచబడ్డ వారు ఉండాలి. ఈ రోజు మనలో ఒక ప్రత్యేకత కనబడుతుందా? ఒక ఆవిడ ఇద్దరు ప్రయాణం చేస్తున్న బస్సులో ఆవిడ ఎక్కిన కాడ నుంచి ఒకే మాట్లాడుతూనే ఉందంట. ఆ పక్కన కూర్చున్న ఆవిడేమో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉందంట. ఎంత చూసినా ఆ పక్కన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటుందంట. కానీ ఈవిడలో మాత్రం ప్రశాంతంగా, నెమ్మదిగా, ఏ టెన్షన్ లేకుండా ఉందంట. ఆవిడ చూసి అంటుందంట, ఏంటంటే మీరు ఎంత మౌనంగా ఉన్నారు? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా?
దేవుని బిడ్డలు అని అడిగితే అప్పుడు చెప్తుందంట ఆవిడ, అవును నేను దేవుని నమ్ముకున్నాను. అక్కడ ఆ యొక్క ప్రవర్తన బట్టి, ఆవిడ క్రియలు బట్టి చెప్పేసింది ఆవిడ, మీరు దేవుని నమ్ముకున్నారా. ఈ రోజు మనం చూసి చెప్పగలుగుతున్నారా? నీ మాట తీరు ఎలా ఉంటుంది? కొంతమంది నోరు తెస్తే పడిపోతారంట, కొంతమంది నోరు తెస్తే ఇంకా ఇంట్లో చూడాలి చాలా అడావుడి చేస్తూ ఉంటారంట. వారి నోటి మాటలు బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పేస్తారంట. హల్లెలూయా. అందుకే ఒక ఆవిడ అందంట, బాబు ఈ ఊరిలోకి వెళ్తే మంచిదేనా అని అడిగిందంట ఒక అతన్ని. ఈ ఊరిలోకి వెళ్తే మంచిదేనా, ఈ ఊరిలో ఉంటే మంచిదేనా అంటే ఆయన అన్నాడంట, నీ నోరు మంచిదేనా అని అడిగాడు. ఏమండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. అలాగా మన నోటి మాటను బట్టి మనం ప్రత్యేకించబడ్డ వారిగా ఉన్నామో తెలిసిపోతుంది. కానీ మన మాట తీరు మారాలి, మన క్రియలు మారాలి, మన వస్త్రధారణ మారాలి, మన ప్రవర్తన మారాలి. అప్పుడు నీ యొక్క వీటన్నిటిని బట్టి నువ్వు ప్రత్యేకించబడ్డ స్త్రీగా, ప్రత్యేకించబడ్డ పురుషుడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా నీవు కనబడతావు. కనుక కొంతమంది నోరు తెస్తే నోటి నుంచి భయంకరమైన దుర్భాషలు వస్తాయి, బూతులు వస్తాయి, లేకపోతే భయంకరమైన వ్యసనాలకు బానిసలు అయిపోయిన వారు ఉంటారు, భయంకరమైన దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటారు దేవుని నమ్ముకునే. కానీ ఆ లెక్క ప్రత్యేకించబడ్డ వారిగా కనబడరు. బయట మటుకి మందిరంలో కానీ లేకపోతే సమాజంలో కానీ నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటా, కానీ ఇంకా ప్రత్యేక పరచబడిన వారు చాలా మంది ఉన్నారంట. హల్లెలూయా. అందుకే అబ్రహాము గురించి చెప్తున్నాడు దేవుడు, నువ్వు ప్రత్యేకించబడాలి, నువ్వు ఈ లోకంలోంచి ప్రత్యేకించబడాలి, ఈ యొక్క ఆచారాల నుంచి ప్రత్యేకించబడాలి, నువ్వు అనుకున్న దాని నుంచి ప్రత్యేకించబడాలి. నువ్వు ఏ విషయంలో అయితే బంధించబడ్డావో ఆ విషయంలో నుంచి నువ్వు ప్రత్యేకించబడ్డవాడిగా ఉన్నప్పుడే నాకు సంతోషము, ఆనందము, నేను నిన్ను దీవిస్తాను, ఆశ్రయిస్తాను అన్నాడు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి ప్రియారా. దేవుడు చెప్తున్న మాట ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తారు. చదవండి. అయినను మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకు నేను వెళ్ళవలెనగా వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి తిని. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి జీవిత చరిత్రలో ఆయన చెప్తున్న మాట గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అయినను తల్లి గర్భమునందు నేను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులకు తన కుమారుని ప్రకటింపవలెను కదా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట అపోస్తలుడైన పౌలుని? తల్లి గర్భంలో ఉండగానే ఆయన ప్రత్యేకించుకున్నాడంట. కానీ ఆయన భూమి మీదకి వచ్చాక ఆయన క్రియలు ఎలా ఉన్నాయంటే భయంకరమైన క్రియలు. దేవుని నమ్ముకున్న వారు దూషించేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు, గర్భిణీ స్త్రీలని మరి గర్భంతో ఉండగానే వారిని తన్నేవాడు, భయంకరమైన హింస పెట్టేవాడు, సంఘాన్ని హింస పెట్టేవాడు. అటువంటి హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలుని దేవుడు దమస్కు మార్గంలో వెళ్తుండగా, మధ్యాహ్నం వేళ వెళ్తుండగా ఆయన దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనలో ప్రత్యేకమైన మార్పు కనబడ్డది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని కనుక దర్శిస్తే, దేవుడు ఒక వ్యక్తిని కనుక పట్టుకుంటే, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే అతని జీవితం మొత్తం మారిపోతుంది. హల్లెలూయా. మీరు గమనించలేదు? కానీ దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నా, దర్శించినా, మాట్లాడినా అతని జీవిత విధానం మొత్తం మారిపోద్ది. ఇక్కడ చదువుకుంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, తల్లి గర్భములో నుండి పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచి. ఇవాళ చెప్పండి, దేవుడు అన్నాడు నన్ను ప్రత్యేకపరిచి. మీరు కూడా అనుకోండి, నన్ను ప్రత్యేకపరిచి ప్రభువా, నన్ను ప్రత్యేకపరచు ప్రభువా. ఇంకా నేను లోకంలోనే కలుస్తున్నాను, లోకంలో జీవిస్తున్నాను, ఆయాస్కరమైన మార్పు నాలో కనబడుతుంది, కానీ బయటికి ప్రజల దగ్గర నేను బాగానే నటిస్తున్నాను, ఇంకా నేను ప్రత్యేకపరచబడ్డవాడిగా లేను అని నీ మనస్సాక్షి నీకు చెప్తే గనక ఈ రోజు సరి చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చదువుకుంటే 13వ వచనం 12వ వచనం చదువుకుంటే కనబడుతుంది, పూర్వమందు యోధ మస్తత్తున్నై ఉన్నప్పుడు అపరిమితముగా హింసించి నాశనము చేయించు నా పితరుల పారపర్యాచరమందు
నా స్వజనులలో అనేకుల కంటే యూదుల మతములో అత్యగతి నొందితినని నా నడవడిని గూర్చి వింటిరి. చాలండి. ఇక్కడ ఏమన్నాడండి? ఆయన జీవితం చెప్పుకుంటూ లాస్ట్ వచ్చేటప్పటికి ఏమన్నాడు? నా నడక. ఈ రోజు మన నడకని, మన పడకని, మన నడవడికని, మన మాట తీరుని, మన వస్త్రదాన్ని ఎవరు గమనిస్తారు? అన్యులు గమనిస్తారు. దేవుని ప్రజలు ఎలా ఉన్నా కానీ అన్యులు గమనిస్తారు. ఇవాళ ఎక్కడ చిన్న పొరపాటు దొరికిద్దా, ఎక్కడికి వెళ్ళి పట్టుకుందామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. సంఘాల్లో చాలా మందికి ఇటువంటి గొడవలే జరుగుతున్నాయి. హల్లెలూయా. కనుక మన యొక్క పౌలు గారు ఏమన్నా నా నడవడికని మీరు చూచారు అని చెప్తున్నాడు. ఇవాళ మన నడక ఎలా ఉంది అని పౌలు గారు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ప్రత్యేకపరచబడ్డ వారిగా ఉన్నామా లేదా? దేవుడు నమ్ముకున్నాము కానీ నీలో మార్పు కలగకపోతే, నీలో సరైన భక్తి విధానం రాకపోతే నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నట్టే సమానం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అబ్రహాముతో దేవుడు చెప్తున్నాయ్యా, నువ్వు నాకు ప్రత్యేకపరచబడుచుకున్నవాడు, నువ్వు నా కోసం ప్రత్యేకించబడ్డవాడుగా ఉన్నావు కనుక నువ్వు లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డవాడుగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో చెప్తున్న మాట, నేను ప్రత్యేకపరచుకున్నాను. ఇవాళ మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. మన మాటలో ప్రత్యేకత ఉండాలి. కొంతమంది మాట్లాడితే ఇంకా వారి ఇంట్లోంచి ఏమొస్తే తెలియదు, దుర్భాషలే రావచ్చు, లేకపోతే వాగిన కాడ వాగుతూనే ఉంటారు. కొంతమంది చోటు చాలా దీర్ఘ శాంతంగా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు. కొంతమంది వాగుతూనే ఉంటారంట. హల్లెలూయా. అయితే నేను అనేది ఏంటంటే, మాటలో ప్రత్యేకత ఉండాలి, వస్త్రధారణలో ప్రత్యేకత ఉండాలి, ప్రవర్తనలో ప్రత్యేకత ఉండాలి, మన క్రియల్లో, మన నడవడికలో కూడా ప్రత్యేకత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చర్చిలోకి వచ్చి ఆరాధన చేసి పాటలు బాగా పాడేసి తర్వాత నువ్వు వైన్ షాప్ కూడా ఉంటే నీలో ప్రత్యేకత ఏముంది? కొన్ని దుకాణం కూడా ఉంటే నీలో ప్రత్యేకత ఏముంది? లేకపోతే వారితో వీరితో గొడవలు పెట్టుకుంటే ప్రత్యేకత ఏముంది? కనుక ఇంకా నీకు మార్పు లేదు, అన్యులతో సమానమే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజు దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే ఒక ప్రత్యేకత. కనుక ఇంట్లో గొడవలు అవుతున్నాయా? నీ భర్త నీతో గొడవ పడుతుంది, నీ భార్య నీతో గొడవ పడుతున్నా, ఆమె ఎప్పుడు ఆమెకి మాట ఎక్కువ అవుతుంది అనుకో, ఈ రోజు నుంచి నేను ప్రత్యేకంగా కనబడాలి. ఏంటి ఇన్ని తిట్టినా కానీ ఈ రోజు మాట్లాడలేదండి, ఏమైంది? ఈమెలో ఏంటి మార్పు అని నీ భర్త నేను గమనించాలి. నీ బిడ్డలో నేను చూసినప్పుడు మా తల్లి ఎప్పుడు గొడవలు పెట్టుకుంటుంది, లేకపోతే మా తల్లి ఎప్పుడు ఇతరులని ఆడబోసుకుంటుంది, లేకపోతే మా తల్లి ఎప్పుడు మా తండ్రిని అంటా ఉంటుంది, మా తండ్రి ఎప్పుడు తల్లిని అంటా ఉంటాడు. ఈ యొక్క సిచ్యువేషన్ అందరూ చూసినప్పుడు ఈ రోజు నీలో మార్పు కలిగితే కనుక నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ రోజు మనం ఎలా ఉండాలండి? ప్రత్యేకపరచబడ్డ వారిగా ఉండాలి, ప్రత్యేకించబడ్డ వారిగా ఉండాలి. ఎక్కడి నుంచి? లోకంలో కానీ, సంఘంలో కానీ, ఇంటిలో కానీ, గ్రామంలో కానీ. హల్లెలూయా. అబ్రహాము ఆశ్రయించబడ్డానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆయన ప్రత్యేకించబడ్డ వాడిగా ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే ఆయన దేశం నుండి, ఆయన బంధువుల యొద్ద నుండి, ఆయన ఇంటి వారి నుండి కూడా ప్రత్యేకించబడ్డవాడిగా ఉన్నారు. కొంతమంది చూడండి, నేను మొన్న వాళ్ళ సంఘంలో ఒక అతను సాక్ష్యం చెప్పాడు. ఆయన తల్లిదండ్రులంట, మరి వారి రక్త సంబంధులంట దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇలా ఒక్కరు మటుమే, మిగతా వాళ్ళు ఎవరు దేవుణ్ణి నమ్ముకోలేదు. అయితే ఒక రోజు నా తల్లి గారు చనిపోయిన విషయం తెలిసిన తర్వాత వీళ్ళు అన్నారంట, అయ్యా ఇంటికి నువ్వే కదా పెద్ద కొడుకువి, మరి వచ్చి తలగొరు పెట్టాలని చెప్తే ఆయన అన్నాడు, నా తల్లిని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను క్రైస్తవ ఆచార ప్రకారం నేను చేసుకుంటాను, మీకు ఇష్టమైతే కనుక, లేదంటే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, నేనైతే తలగొరు పెట్టాను అని చెప్పాడు. హల్లెలూయా. అంటే దహనం చేసేద్దామని అన్నారు. అలా నాకు ఇష్టం లేదు, నేను బాక్స్లో పెట్టే చేస్తాను. అయితే సరే నీ ఇష్టం, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, మేమైతే అలా ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చేస్తాం. కార్యక్రమం వచ్చిందంట. ఆ రోజు దినం అంటాం కదా, మనం దినాలు అంటాం కదా. ఆ కూడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏటలు వేసుకుని అవన్నీ చేసి అక్కడ బట్టి భోజనం పిలిచారంట. భోజనం పిలిచినప్పుడు ఏం చేయలేనా? భోజనం చేసేలా మటన్ కదా, చేప కదా, అయ్యో ప్రాణం వీడిలో ఆడిపోతాయి, అందరూ తినేస్తారు, మనం కూడా తిని మనం అవుతారు అనుకుంటాం. కానీ అక్కడ ఆయన సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. వాళ్ళు అన్నారంట, మేము అది కూడా ముట్టుకోమండి, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబట్టిన తర్వాత మేము లోకంలోంచి వేరైపోయాము, మేము క్రియల నుంచి వేడైపోయాము, అన్ని ఆచారాల నుంచి వేడైపోయాము, మేము ప్రత్యేకించబడ్డ వారిగా ఉన్నామని చెప్పి అన్నప్పుడు వారి కోసం ప్రత్యేకంగా మళ్ళా దుకాణానికి వెళ్ళి మాంసం తెచ్చారు. హల్లెలూయా. సాక్ష్యం నిలబెట్టుకోవాలి మనం.
కొంతమందికి మరి పేరు ఉంటుంది కానీ సాక్ష్యం ఉండదు. ఏమండి, పేరు ఉంటుంది కానీ సాక్ష్యం ఉండదు. అక్కడ రోజు కనుక వాళ్ళతో పాటు వేరుపడి తినేస్తే ఏమైపోను, సమానం అయిపోను. కానీ ఇక్కడ ప్రత్యేకించబడ్డ వారిగా ఉన్నారు. మనము కూడా ప్రత్యేకించబడ్డ వారిగా ఉన్నారు. ఆశ్రయించబడాలంటే ఏం చేయాలండి? ప్రత్యేకించబడాలి. త్వరగా చెప్పేసి వెళ్ళిపోతుంది ముందుకి. రెండవది, అబ్రహాము జీవితంలో ఏంటి ఆశీర్వాదం పొందుకోవడానికి అంటే చూడండి, చాలాసార్లు మనం మన ఊర్లో సర్కస్ చేస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలు మన సర్కస్ చేయడానికి వస్తారు. అటుపక్క కర్ర ఇటుపక్క కర్ర కడతారు, మధ్యలో నడుస్తూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా? జరిగే మీ ఊర్లో? జరగలేదంటే అలా చూస్తున్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా? వెరీ గుడ్. కనుక ఆ యొక్క అలా నడుస్తున్నాడే దాని మీద కారణం ఏంటి? ఆమె దేని మీద నడుస్తుందండి? తాడు మీద. ఆ తాడు లేకపోతే పడిపోద్ది కదా, 70 ఏళ్ళు పడిపోద్ది. మంచం మీద పడుకున్నాం, మంచం లేదనుకో నడిమిరిగిపోద్ది కదా. అలాగే ఈ అబ్రహాం ఏం చేశాడు? రెండవదిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద అండి? దేవుని మీద ఆధారపడిన కుటుంబం కానీ ఏ వ్యక్తి అయినా, ఏ స్త్రీ అయినా, ఎవరైనా సరే తప్పకుండా ఆశ్రయించబడతారు. మనుషుల్ని ఆధారం చేసుకున్న చెప్పు నువ్వు ఆశ్రయించబడలేవు. మనుషులతో సహవాసం చేసిన చెప్పు నువ్వు ఆశ్రయించబడలేవు. మనుషులతో మనుషుల జ్ఞానం ఆలోచన చెప్పు నువ్వు నడిచిన చెప్పు నీ కుటుంబంలో ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. కనుక 2026 సంవత్సరంలోకి వచ్చేస్తావు. 2025 సంవత్సరం అంతా ఎంతో కష్టపడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో తిప్పులు పడుతున్నావు. నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఇలాగ అప్పులు అయిపోయాను, ఈ పరిస్థితి ఏంటని కుమిలిపోతున్నాను. నీ జీవితంతో దేవుడి రాత్రి ఈ యొక్క ఉదయకాలం మాట్లాడుతున్న మాట, నువ్వు ఆశ్రయించబడాలంటే రెండవదిగా నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలండి? దేవుని ఆధారం చేసుకున్న కుటుంబం కానీ వ్యక్తి కానీ తప్పకుండా ఆశించు. ఈ రోజు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చేమో కానీ తుదకి మహాభివృద్ధి చెందిందని దేవుడు చెప్పినట్లుగా ఒక రోజు నిన్ను ఎవరైతే చులకనగా మాట్లాడారో, తక్కువగా మాట్లాడారో, తక్కువగా చూస్తారో వారి ముందే నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే ఇదే 12వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు? ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వెళ్తాం. ఎవరైనా ప్రయాణానికి రామన్నా, ఏదైనా ఊరు వెళ్ళాలంటే, ఏ ఊరు వెళ్ళాలంటే ఎండింగ్ ఊరు ఎండ ఉంటుంది. ఏమంటే ఇక్కడ నర్సాపురం బయలుదేరినప్పుడు ట్రైన్ ఎక్కితే ఎక్కడ ఎండ్ అవుతాం? హైదరాబాద్ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చేస్తాం. కానీ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అదేంటి ప్రభా, నాకు ఒక ఊరు చెప్పలేదు, ఒక ప్రదేశం చెప్పలేదు, ఏమి చెప్పలేదు, నేను వెళ్ళమన్న దేశానికి వెళ్ళిపోనన్నావు అని చెప్పి ఎదురు ప్రశ్న చెప్పలేదు. హల్లెలూయా. అబ్రహాము దేవుడి మాటకి లోబడి ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోయాడంతే. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రదేశం వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. కానీ దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము వెళ్ళిపోయాడు. ఇవాళ దేవుడి మీద ఆధారపడే స్థితిలో మనం ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించాలి. మన జ్ఞానం మీద ఆధారపడతామా? ఆ జ్ఞానం ఈ లోక జ్ఞానం వెర్రితనం అంట. మన డబ్బు మీద ఆధారపడతామా? ఆ డబ్బు కొంతకాలానికి మరి తుప్పు పట్టేసినట్టుగా, లేకపోతే చెద పట్టేసినట్టుగా అయిపోతాడు. హల్లెలూయా. మన జ్ఞానం మీద ఆధారపడని చెప్పు మనం ఆశ్రయించబడం, మన డబ్బు మీద ఆధారపడని చెప్పు మనం ఆశ్రయించబడం, మన బంగారం మీద, మన ఆస్తిపాస్తుల మీద ఆధారపడని చెప్పు మనం ఆశీర్వాదం పొందుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరి మీద ఆధారపడితే నేను ఆశ్రయించబడతానయ్యా అంటే కనుక నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని మీద ఆధారపడినప్పుడే నువ్వు ఆశ్రయించబడతావు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు చెప్తున్నాడు, నేను వెళ్ళమన్న దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన మాట పట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఖాళీ చేతులతో వెళ్ళాడు. తర్వాత ఆయన ఆస్తిని చూస్తే లెక్కించలేనంత ఆస్తి, జనులు నివసించలేనంత ఆస్తి, సరిపోలేనంత భూమి దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. కొన్ని కోట్ల మరి పశు సంపదలు ఇచ్చాడు, వెండినిచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు. ఎంత ఆశీర్వాదం వచ్చిందో చూడండి. కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంతమంది స్లిప్ల మీద ఆధారపడతారు కదండి. ఎగ్జామ్ రాసేటప్పుడు స్లిప్ల మీద ఆధారపడతారు. పరీక్ష రాసేటప్పుడు అటుకెళ్తున్నారు స్లిప్లు. హల్లెలూయా. కనుక మీరు నిజంగా దేవుని మీద ఆధారపడి, దేవాన్ని నేను చదువుతున్నాను, ఈ క్వశ్చన్ చదువుతున్నాను, నాకు ఈ క్వశ్చన్ రావాలని ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి వెళ్ళినప్పుడు నీకు ఆ క్వశ్చన్ ఇచ్చేస్తారు. ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వంగేస్తుంది. ఎంతవా? హల్లెలూయా, హల్లెలూయా.
కనుక దేవుని మీద మనం ఆధారపడినప్పుడు తప్పకుండా కార్యం చేస్తాం. అది నువ్వు చేసే పని అయినా సరే, నువ్వు చేసే వ్యాపారమైనా సరే, ఏదైనా సరే, చిన్న వ్యాపారమైనా సరే, చిన్న వృత్తి అయినా సరే, నువ్వు ఏదైతే తలపెట్టాలనుకున్నావో, ఏ కార్యం చేయాలనుకున్నావో, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ భర్త, నీ భార్య, లేకపోతే ఎవరైతే కలిగి ఈ ఆలోచన కలిగి ఈ రోజు, ఈ సంవత్సరం, ఈ రోజు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకున్నామని మీరిద్దరు అనుకుంటే సరిపోదు. దేవుడి దగ్గర కూడా వెళ్ళి చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడండి. చూడండి ఒకసారి కీర్తనకారుడు అంటాడు, దావీదు భక్తుడు అంటాడు, 3వ కీర్తన 5వ వచనం చూడండి. 3వ కీర్తన 5వ వచనంలో చూస్తే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చాలండి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు ఇక్కడ, ఏమని అంటున్నాడంటే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్తాడు చూడండి మాట దావీదు భక్తుడు. ఒకప్పుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే దేవుని ఆధారము చేసుకున్న వ్యక్తి కనుక దేవుని మీద ఆధారం చేసుకున్నాడు కాబట్టి ఏమన్నాడంటే, యెహోవా నాకు ఆధారము, నేనేమన్నాడంటే పండుకొని నిద్రపోయి మేలుకొనును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. కనుక దేవుని మీద ఆధారపడాలి. కొంతమంది పడుకుంటమే తినేసినట్టే మంచం ఎక్కేస్తారు. అంటే ఇది తినేసినట్టే మంచం ఎక్కేస్తారు. ఇంకా ప్రార్థన ఉండదు, ఏమో ఉండదు. ప్రార్థన చేసి పడుకోవాలి. నేను చెప్పిన చాలా మంది పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే నిద్రలో వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. హార్ట్ అటాక్ వచ్చి రాత్రికి రాత్రే చాలా మంది చనిపోయిన వాళ్ళు నేను చూశాను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తెల్లారేడు మళ్ళీ ఇంకో వార్త వచ్చేసింది. ఆ వ్యక్తి కూడా ఆయన చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టి మళ్ళా ఇంటికి వచ్చేటప్పటికి అతను చనిపోయాడు. వ్యవహారంలో జరిగిన సంఘటన ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అతనికి మరి నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అతన్ని తీసుకెళ్లి అక్కడ ఇసుకుపల్లి ఊర్లో తీసుకెళ్లి అతన్ని సమాధి చేసి మరలా ఇంటికి వచ్చేటప్పటికి అతనితో ఉన్న స్నేహితుడు, అతనితో కలిసి ఉన్న బంధువు, లేకపోతే అతను బాగా సన్నిహితమైన సంఘం ఇలా మందిరానికి వచ్చినప్పుడు పరిచయం అయ్యారంట. వాళ్ళిద్దరు సన్నిహితం, వాళ్ళిద్దరు బంధం చాలా బాగా ఏర్పడ్డదంట. ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉండేవారు. అతను చనిపోయేటప్పటికి ఇతను తట్టుకోలేకపోయాడు. కానీ ఎందుకు ఇలాగ అయిపోయింది, వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించాడంట. ఆ రాత్రి ఆలోచించి ఆ రాత్రి పడుకున్నాడంట. అలా భార్య అందంట, ఎందుకంటే అలా ఏడుస్తారు, ఇంకెందుకులే అయిపోయింది కదా, మనము కూడా ఏదో రోజు వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఓదార్చిందంట. సరేలని పడుకున్నాడంట. ఉదయం వేసేటోడికి ఏమన్నా పడితే రాత్రి మంచం నుంచే ప్రాణం వెళ్ళిపోయింది. మాకు మళ్ళా కౌరు వచ్చింది, అతను చనిపోయాడు అంట. ఆశ్చర్యం వేసింది. కనుక ఈరోజు దావీదు అన్నాడు, ఏమన్నా నేను యెహోవాను ఆధారం చేసుకున్నాను. మనము కూడా దేవుని ఆధారం చేసుకోవాలి. పడక మీదకి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేసుకో, ప్రభువా ఈ రాత్రి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. కనుక ఉదయం లేచేటప్పటికి నీ కృపతో మమ్మల్ని కాపాడు ప్రభు అని ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేయి. ఈరోజు ఏ కీడు మా దగ్గరికి రాకుండా. దావీదు వలె యోబు ప్రార్థన చేశాడు. ఏంటంటే రేయి మొదటి జాములు తన బిడ్డల కొరకు ప్రార్థన చేసి. ఎంతమంది తల్లులు మీరు మీ కుమార్తెల కొరకు, మీ కుమార్తె ప్రార్థన చేస్తున్నారు? ఎవరిని చేయి పైకి ఎత్తారా అంటే అలా అడిగిన బాధ్యత. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అలా లేకపోతే మనం నేర్చుకోవాలి. కనుక ఈ యొక్క యోబు తన బిడ్డల కోసం రేయి మొదటి జాము లేచి ప్రార్థన చేసినట్లుగా, దావీదు పడక మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినట్లుగా మనము కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆధారం చేసుకోవాలి. ఎవరిని? దేవుని ఆధారం చేసుకున్నప్పుడే మనకి క్షేమం కలుగుతుంది. మన ప్రాణాన్ని కూడా దేవుడు కాపాడుతాడంట. మన శరీరమే కాదు కానీ మన ప్రాణాన్ని కూడా ఆయన కాపాడు. అందుకే మన ప్రాణాత్మ దేహంలో దేవుని వశంలోనే అంట. దేవుడు చెప్తాడు సువార్తలో, మీరు మనుషులకు భయపడద్దు కానీ మీ ప్రాణాత్మ దేహములను పట్టుకెళ్ళి నరకంలో పడవేస్తే దేవునికి భయపడమని చెప్తాడు. ఏమండి? మన ప్రాణాత్మ దేహములను పట్టుకెళ్ళి ఎక్కడ వేస్తాడు? నరకంలో పడవేస్తాడు దేవుడు. కనుక శిక్ష నుండి తప్పించబడాలంటే మనం దేవునికి అప్పగించుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. కనుక ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆశ్రయించబడ్డాడు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, అది కోయిట్లో ఉన్నా, మస్కెట్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరో చూడలేదు కదా అనుకోవద్దు. దేవుడు చూచుచున్నా దేవుడు.
దేవుడు చూచుచున్న దేవుడు కనుక మనం దేవుని మీద ఆధారపడి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీ కష్టార్జితం ఎవరి దగ్గరికి వెళ్ళదు. కనుక మన కష్టార్జితం అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది? ఇప్పుడు ఆ పులుకి వెళ్ళిపోతుంది, వడ్డీకి వెళ్ళిపోతుంది. ఎంత కష్టపడ్డా వారికి వెళ్ళిపోతుంది. వాళ్ళని పెంచుతాం మనం అంతా బలమంతాకి వెళ్ళి వారికి ఇచ్చేస్తాం. ఎందుకంటే పరిస్థితులు బట్టి అప్పు చేయాల్సి వస్తుంది. దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. మీరు నిజంగా ఈ 2020 సంవత్సరంలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, మీ అప్పులను ఆయన తీర్చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా నువ్వు అప్పిచ్చేవారుగా చేస్తానన్నావు కానీ అప్పు చేసేవారుగా చేయనన్నావు. కనుక మనకి డబ్బులు లేకపోయేటప్పటికి ఎక్కడ దొరుకుతాడో సీటు అని చూస్తూ ఉంటాం. ఏ విధంగా వస్తాడో వారమోడని చూస్తుంటాం. అలా చూడకుండా నిజంగా దేవుడి వైపు చూసినప్పుడు తప్పకుండా దేవుడు ద్వారం తెలుస్తాడు. హల్లెలూయా. ఒక ఆవిడ అలాగే క్రిస్మస్ మీటింగ్ పెట్టింది, డబ్బులు లేవు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. పాస్టర్లు వచ్చేసరి మీటింగ్ ఘనంగా జరుగుతుంది, అక్కడ ఏమో ప్రార్థన జరుగుతుంది. ఇవి దగ్గర చూస్తేనేమో సేవకులు కోవడానికి కూడా కానుక లేదంట. ఏం చేయాలి అర్థం కాక వెళ్ళిపోయి మందిలోకి వస్తేపు ఉంటుంది, ఇంటికి వచ్చి మోకాలేసి ప్రార్థన, ప్రభువా నువ్వే ఆధారం, నువ్వే ఆధారం, నువ్వే ఆధారం అని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఏమో ప్రార్థన జరిగిపోతుంది, ఇంక సమయం అయిపోతుంది, ముగించేది ఎలాగని కంగారు పడుతుంది. ఈలోగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఇంక చివరిగా ప్రార్థన చేసి, ప్రభువా నువ్వే ఆధారం చేసుకున్నాను, ఏం చేస్తావో తెలియదు ప్రభువా, నీ మీద ఆనుకున్నాను, నా భారం నీ మీద మోపన్నావు కనుక నా భారం ఇది, నీ సేవకులు వచ్చే వారికి ఇవ్వడానికి కూడా కానుక నా దగ్గర లేదు ప్రభువా, నువ్వే చూసుకొని నేను ఆయనకి అప్పగించి నీ మీద ఆధారపడతానని చెప్పి అలా బయట నుంచి వచ్చేటప్పటికి ఇంట్లోంచి ఒక అతను వచ్చి 5,000 చేతులు పెట్టేసి ఉంచామని చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆశ్చర్యపోయింది ఆవిడ ఎలా చేసింది? ఏదో ప్రార్థన చేస్తుంది కానీ పూర్తి విశ్వాసంతో చేయలేక కొన్నిసార్లు అవిశ్వాసంతో, చిన్న విశ్వాసంతో ప్రార్థన చేసిన కార్యాలు జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు దేవుని ఆధారం చేసుకుంటే నీ కుటుంబ పరిస్థితుల వైపు చూడకు, దేవుని వైపు చూసినప్పుడే మన జీవితంలో కార్యాలు జరిగాయి. అబ్రహాము దేవుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి అబ్రహాము కుటుంబము ఆశ్రయించబడ్డది. హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే కనుక మరి 22వ కీర్తన 10వ వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. 22వ కీర్తన 10వ వచనంలో కూడా ఏమని అంటాడు ఒకసారి చూడండి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. 9వ వచనం చూస్తే గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. హల్లెలూయా, హల్లెలూయా. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఈ రోజు మనం పుట్టిన కాడ నుంచి కనుక తల్లి మీద తండ్రి మీద ఆధారపడతారు కొంతమంది. కొంత వయసు వచ్చినా కానీ ఇంకా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటారు. కొన్ని చోట్ల చూసినట్లయితే కనుక అబ్రహాము వృద్ధాప్యం వచ్చేటప్పటికి తన కొడుకు పెళ్లి చేశాడు, ఈ బాధ్యత నువ్వు నెరవేర్చాలని చెప్పి పంపించాడు. కనుక ఆ కష్టార్జితం అంటే ఏంటి, ఎలా ఉండాలో తెలియాలి, బాధ్యతలు ఎలా ఉండాలో తెలియాలి అని నేర్పించడానికి అక్కడ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడడం నేర్పించారు. ఏ బిడ్డలైతే, ఏ తల్లిదండ్రులు అయితే వారి బిడ్డలకి తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఇప్పుడు నుంచి నేర్పిస్తారో వారు ఎదిగాక కూడా వారి బిడ్డల జీవితంలో అదే ఆశీర్వాదం చూడగలుగుతారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అబ్రహాము ఆశించబడడానికి రెండో కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక ఆవిడ చిన్న వ్యాపారమే, ఏమీ లేదు, అప్పులైపోయింది. నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఏమనుకోవద్దు. కనుక చాలా చిన్న వ్యాపారమే, ఏమీ లేదు, అప్పులైపోయింది. అందరూ తిడుతున్నారంట, ఎలాగా నీ బతికేంటి, ఈ పరిస్థితి ఏంటి అని తిడుతుండే, ఈ అప్పులో వచ్చి తిట్టేస్తుండే. ఏం చేయాలి అర్థం కానప్పుడు దేవుడు ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా నీకేమొచ్చండి? నాకేమీ రాదండి అని చెప్పింది. ఏమీ రాదా? కనీసం టీ పెట్టడం వచ్చని అడిగాడు. వచ్చని చెప్పాడు. కనుక ఆ టీ పెట్టడం వస్తున్నప్పుడు దాన్ని ఎలా పెడతావో కొంచెం చెప్పి, కొంచెం యాలకులు వేసి లేకపోతే మంచిగా అల్లం వేసి పెట్టామని చెప్పినప్పుడు మెల్లగా స్టార్ట్ చేస్తున్నాను. ప్రార్థన చేసి ప్రభా నీ మీద ఆధారపడుతున్నాను, ఈ టీ వ్యాపారం పెడుతున్నాను ప్రభా అని చెప్పి చిన్నగా ప్రారంభించినాను. ఆ టీ తాగినా నేను చాలా బాగున్నాను. పాస్టర్ ఆశ్చర్యపోయారు, అమ్మా ఇంత మంచి వరం నీకు ఇచ్చాడు దేవుడు. వంటలు వండడంలో కూడా వరాలు ఉంటాయి. హల్లెలూయా. కొంతమంది వండితే మటుకి కంచం మీద కంచంలో కన్నం మీద కూడా ఉండదు. కొంతమంది ఉండితే పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వంటలు వండడం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మీకు అందరికి అభిరుచి వచ్చేసింది, వంటిల్లు వచ్చేసింది, బామే చేతి వంటలు వచ్చేసింది, ఎన్ని రకాలు వచ్చేసినాయి ఇప్పుడున్న జనరేషన్ అందరు. హల్లెలూయా. అయితే ఆవిడ చెప్పారంటే, అమ్మా నీ వ్యాపారం బాగుంటుందంటే నువ్వు ఈ చిన్న వ్యాపారం ప్రారంభించి ఆ టీ పెట్టేస్తే చాలా మధురంగా ఉందంట.
అయితే అలాగా చిన్నగా ప్రారంభించి ఒక ప్లాస్టిక్తో ప్రారంభించింది. ఆ పక్కన వాళ్ళేమో టిఫిన్ చేస్తున్నారంట. వచ్చిన వాళ్ళందరూ ఆ పక్క టిఫిన్ హోటల్ దగ్గర వచ్చి ఇక్కడ అయితే అవుతుంది. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఏంట్రా బాబు నా దగ్గర టిఫిన్ తిని అక్కడ టీ తాగుతారు ఏంటంటే వాళ్ళందరూ చెప్తున్నారంట చాలా మధురంగా టీ పెడుతుంది. ఒక టీ ప్లాస్టిక్తో ప్రారంభించింది, 4 టీ ప్లాస్టిక్లో అయిపోతున్నాడు. హల్లెలూయా. తర్వాత అలా మెల్లమెల్లగా 4 టీ ప్లాస్టిక్ నుండి చిన్న షాప్ అయిపోయిందంట. చిన్న షాపు పెద్ద షాప్ అయిపోయిందంట. ఇవాళ అనేక మంది వచ్చి వెళ్తూ ఉంటే ఆ షాప్ కూడా ఆకుండా వెళ్ళాలంట. తాగిన ప్రతి ఒక్కరూ నువ్వు ఎక్కడ తాగొద్దు, ఆ షాప్ కూడా తాగాలని చెప్తారు. ఈరోజు చిన్నగా ప్రారంభించిన ఆ వ్యాపారం ఏమైందండి, అంచెలంచెలుగా ఆశించబడ్డ కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడి ప్రారంభం. నువ్వు కూడా ఏదైనా పని చేయాలని ఆలోచన ఉంది కదా, మీ ఇంట్లో అనుకున్నారు కదా, ఈ సంవత్సరం పని చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు కదా. ఆ ఆలోచన దేవుని దగ్గర పట్టుకెళ్ళి, ప్రభువా ఈ వ్యాపారం చేయాలనుకున్నాను, ఈ విషయంలో నేను ఇది చేయాలనుకున్నాను, ఈ చెరువుల వ్యాపారంలో కానీ, పాడి పంటల వ్యాపారంలో కానీ, లేకపోతే నేను చేయించిన కష్టార్జిత విషయంలో కానీ, ప్రభా నీ మీద ఆధారపడి నేను ప్రారంభిస్తున్నాను ప్రభువా, దీన్ని ఆస్వాదించంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. నేను ముగించేస్తాను, మళ్ళీ సాక్ష్యాలు ఉన్నాయి. నీ బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు అప్పగించుకునము. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు వ్యాపారం చేస్తున్నా ఏం చేస్తున్నా మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనతోటి మన సొంత బుద్ధితో ప్రయత్నం చేసేస్తాం. అది నష్టం వచ్చిన తర్వాత అన్ని అయిపోయాక ప్రభువా నువ్వే దిక్కు, నువ్వే ఆధారం అంటాం. హల్లెలూయా. మానవుడి దగ్గర ఉన్న ఈ యొక్క పొరపాటు ఇదే. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకున్న చెప్పు మనం ఆశించబడలేమంట. అంతే చెప్తాడు ఇక్కడ సొలొమోను భక్తుడు అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వద్దు. ఏమిటండి? మన స్వబుద్ధిని, మన సొంత ఆలోచన ప్రకారం, మన సొంత నిర్ణయాల ప్రకారం, మన సొంత ప్రయత్నాల ప్రకారం వెళ్ళని చెప్పు మనం ఏం చేయబడలేమండి, ఆశించబడలేము, దీవించబడలేము. కనుక ఆశించబడాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క ఆలోచన చెప్పున మనం నడవాలి. అడగాలి, ప్రభువా ఈ యొక్క ఆలోచన నాకు ఏం చేయాలో తెలుసులేదు, పాల్పోవట్లేదు, నాకు నా మీద దృష్టి ఉంచి నీ ఆలోచన నాకు చెప్పంటే ఆయన తప్పకుండా చెప్తాడు. ఏమండి? నాకు ఈ ఆలోచన దయచే ప్రభు అని అడిగితే ఆయన చెప్పకుండా చెప్తాను. అంటే అన్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇవాళ మరి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోయేవేమో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావేమో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ ఇంటిని నాశనం చేసుకున్నావేమో, ఒకవేళ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ సొంత ప్రయత్నాలు విఫలమైపోయేవేమో. దేవుడు అన్నాడు నువ్వు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళినంతసేపు నీ కుటుంబంలో ఆశీర్వాదాలు రావు. ఎంత ప్రయాసపడ్డా చిల్లి సంచిలో వేసినట్టు అయిపోతుంది నీ కష్టార్జితం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు చెప్పాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న చెప్పు మనము ఆశ్రయించబడలేము. మరి ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవునే ఆధారం చేసుకోవాలి. కానీ తల్లి గర్భంలో పిండం అయ్యేవాళ్ళకి ఆయన మనం రూపించుకున్నాడు కాబట్టి, ఆయన ఎవరితో మన స్తన్యపానం చేసుకున్నాడు, ఆయనే ఆధారం చేసుకున్నాం కాబట్టి మరి దేవుని మీద ఆధారపడి ఏది చేసినా సరే దేవుని ఆధారం చేసుకుని చేసినప్పుడే మనం ఆశ్రయించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయను. కనుక మన ప్రవర్తన అంతటి యందు అధికారానికి అప్పగించుకో. ఈరోజు ప్రభువా నేను వెలుచున్న ప్రయాణాల్లో కానీ, నా ప్రవర్తనలో కానీ, ఎక్కడ మాటలో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ ఎక్కడా నేను జారిపోకుండా, పడిపోకుండా నిన్ను ఆధారం చేసుకోవడం సాధించి నీ ప్రొటెక్షన్, నీ కాపుదల, నీ కంచె నా చుట్టూ ఉండాలి ప్రభా. అపవాది ఎంత మాత్రమో నా దగ్గరికి రాకుండా నువ్వే కాపాడు ప్రభా అని ఆయన అప్పగించుకోవాలి. మన ప్రవర్తన అప్పగించుకోవాలి, మన ప్రవర్తన అప్పగించుకోవాలండి, మన మాటలు అప్పచెప్పేది. కనుక దేవుడు చెల్లిందో చెప్తున్న మాట రెండవదిగా దావీదు అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. ఇవాళ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాను చెప్పు మనము దీవించబడ్డాం. కనుక ఈ రోజు నుంచి అయినా ప్రభువా నిన్ను ఆధారం చేసుకుంటా. 2025 సంవత్సరం వెళ్ళిపోయింది. జనవరి మరి ఈ తారీఖు ఎంత? 20 ఏమండి ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చేసింది. అప్పుడే ఒక నెల వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చేసాను.
ఈ సంవత్సరం నుంచి అయినా నేను ఆశించబడాలి, దీవించబడాలంటే అబ్రహాము లాగా మనం ఏం చేయాలండి? ఆధారపడి. మొట్టమొదటిగా అబ్రహాం ఏం చేశాడు? ప్రత్యేకించబడ్డవాడుకున్నాడు. రెండవదిగా దేవుని మీద ఆధారం. మూడవదిగా చెప్పి నేను ముగించేస్తా, సమయం. హల్లెలూయా. అబ్రహాము ఏం చేస్తాడంటే మూడవదిగా దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మొదటి స్థానం అంటే మనం ఏమనుకుంటాం? మొదటి స్థానం అంటే ఉదయం వేసిననే మంచం కిందకి వెళ్ళి లేకపోతే మంచం పక్కకి వెళ్ళిపోయి మోకాలు వేసి ప్రార్థన చేయడమే మొదటి స్థానం అనుకుంటాం. కానీ అబ్రహాం జీవితంలో అలా చేయలేదండి. కనుక అబ్రహాం ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండ గ్రంథంలోకి రండి. మళ్ళా ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం తీయండి ఒకసారి. హల్లెలూయా. 22వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏమనగా ఆయన అబ్రహామా, అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీవు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో దాని మీద దహనబలి అర్పించమని చెప్పాను. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అబ్రహాము జీవితంలో ఆశీర్వదించబడడానికి అప్పటికి అబ్రహాము ఈ యొక్క విషయానికి వచ్చేటప్పటికి చాలా ఆస్తిపరుడు అయిపోయాడు, చాలా ఆశించబడ్డాడు, చాలా దీవించబడ్డాడు, శత్రువుల మీద జయం పొందుకున్నాడు. అపవాది క్రియలు అనేటువంటి శత్రువు మీద జయం పొందుకున్నాడు. కాకుండా పశు సంపదతో ఉన్నాడు, వెండి బంగారాలతో ఉన్నాడు, కొంతమంది పనివాళ్ళతో ఉన్నాడు, చాలా దీవించబడ్డాడు. అప్పటికి అబ్రహాం జీవితంలో ఆశీర్వాదం అయితే ఉంది, కానీ ఒక లోటు ఉన్నప్పటికీ దేవుడు ఆ లోటుని తీర్చాడు. ఏంటి? ఎంత ఉన్నా కానీ సంతానం లేకపోతే వ్యర్థమంట. ఏమండి? అబ్రహాం నోటి నుంచి వచ్చిన మాట, ఏం ప్రభువా, ఏం ప్రయోజనమో, ఎంత కష్టపడ్డానో, ఇంత ఉన్నది, ఇదంతా కూర్చుని తినడానికి తరగలేనంత ఆస్తిపరుడు నేను, అయినా కానీ ఏం సుఖమో, ఏం ప్రయోజనమో, నాకు సంతానం లేదని ఏడుస్తున్న సమయంలో దేవుడు వచ్చి భోజనం చేసి వెళ్ళాడు. దేవుడు ఎవరింటికి ఒట్టిగా రాడు, వచ్చిన వాడు తినేసి వెళ్ళిపోయే రకము కాదు దేవుడు. కొన్నిసార్లు సేవకులు ఇంటికి వస్తే ముడుక్కుంటారు. కొంతమంది సేవకుడు వచ్చాడంటే చాలు వచ్చేసాడు రా బాబు అనుకుంటారు. సేవకులు ఇంటికి వచ్చారంటే చాలు పారిపోయిన వాళ్ళని చూసాను నేను. సేవకులు వస్తున్నారంటే చాలు దాక్కున్న వాళ్ళని చూసాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. సేవకుడు ఇంటికి వచ్చి అడుగు పెట్టాడంటే అది నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. నీకు దీవెన, వాళ్ళు నీ కోసం కన్నీరు కార్చడంటే అది ఆశీర్వాదమే. హల్లెలూయా. కనుక దేవుడు అబ్రహాముని దర్శించినప్పుడు నీకున్న లోటేంటో నాకు తెలుసు అని చెప్పి వచ్చే సంవత్సరం కల్లా నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం పొందిన చక్కని కుమారుని వారు పొందుకున్నారు, ఆనందిస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. అయ్యో దేవుడు మా లోటుని తీర్చాడే, మా యొక్క కొరతను తీర్చాడే, మాకున్న లోటుపాట్లు తీర్చాడే అని అప్పుడే సంతోషిస్తున్న సమయంలో మరలా ఒక పరీక్ష వచ్చింది. విశ్వాస జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తాయి. ఆత్మీయంగా ఎదుగుతుంటే కొన్నిసార్లు ప్రార్థన బాగా చేస్తుంటే కొంతమంది అంటారు చేసిందిలే ప్రార్థన అంటారు. కొంతమంది పాటలు పాడుతూ ఉంటే చాలా పాడిందిలే, ఏం పాడిందిలే, అదే పాటలు పక్కకి చెప్పుకుంటారు. పక్కనేమో ఇలాంటి ఎత్తిపోటి మాటలు మాట్లాడుతుంటారు, ఎదుటిగా ఉన్నప్పుడేమో పొగడతలు పోగొడతారు. హల్లెలూయా. అలాగే అబ్రహాము జీవితంలో, విశ్వాస జీవితంలో పరీక్ష ఎదురయ్యింది. ఏంటి పరీక్ష? దేవుడు కొన్నిసార్లు మనకు కూడా పరీక్షిస్తారంటండి. ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? ఒకేసారి వచ్చే ఆశీర్వాదాలు రావాలంటే కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. ఏ పరీక్షలో? విశ్వాస పరీక్ష. విశ్వాసాన్ని పరీక్షించడానికి అబ్రహాంకి దేవుడు టెస్ట్ పెట్టాడు. ఎంతవరకు ఏం చేస్తాడో చూద్దామని. కొన్నిసార్లు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనం కూడా పరీక్షిస్తాడు. నిలబడతారా, నిలబడరా, ఉండగలుగుతారా, ఉండలేరా. హల్లెలూయా. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, మరి అబ్రహాం దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాం చూడండి ఎలా నిలబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాంతో అన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వచ్చి నాకు బలిచ్చేయమన్నాడు. అదేంటి ప్రభువా, లేక లేక పుట్టాడు, అయ్యో ఎంతో మంది సంతోషిస్తున్నారు, నాకు లేడు కదా అనుకున్న సమయంలో ఒక కొడుకునిచ్చావు, ఆ కొడుకుని ఇప్పుడేమో బలిచ్చేయమన్నావు ఏంటి ప్రభువా అన్నాడు. హల్లెలూయా. దేవుడు బలిని కోరతాడంటే బలిని కోరే దేవుడు కాదు, మన హృదయాన్నే కోరుకుంటాడు ఆయన. కానీ ఇక్కడ ఏంటి? అబ్రహాముకి
ఎందుకంటే నేను చెప్తున్నాను, మీరు నిజంగా నమ్మండి, దేవుని కంటే ఎక్కువగా మీరు ఎవరు ప్రేమించినా వాళ్ళు దూరం అవుతారంట. ఏంటంటే రాని హీరోకి ఈసారి చాలా భయంకరమైన మాట అని హీరో అంటున్నారా? అలా ఆశ్చర్యపోయేటట్టు వస్తున్నారు. నిజం, దేవుడే చెప్పాడు మాట. హల్లెలూయా, హల్లెలూయా. నేను కాదు, దేవుడు చెప్పాడు మాట. మత్తయి సువార్త 10:37-38 ఒకసారి చూడండి. దేవుడు అన్న, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించిన వారు నాకు పాత్రుడు కాడు అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇప్పుడు అక్కడ అదే వెళ్ళొద్దులే కానీ నేను చెప్తున్నాను, ఆ మాట తర్వాత చదువుకోండి. దేవుని కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించిన వారు మనకి రారు అంట, దేవునికి పాత్రులు కాదు. హల్లెలూయా. మరి ఈ రోజు నువ్వు మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలంటే ఏం చేయాలి? అబ్రహాము మొదటి స్థానాన్ని ఇచ్చాడా లేదన్నా పరీక్షడా? ఒక్కడై ఉన్న కొడుకుని ఏం చేయమన్నాడు? బలిచ్చేయమన్నాడు. ఇప్పుడు బలిచ్చేస్తాడా లేదని దేవుడు అక్కడ నుంచి చూస్తున్నాడు, ఆకాశం నుంచి తీసుకెళ్లిపోయాడు. తన యజమానుడి తన పరివారంతో చెప్పి, మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి, మేము వస్తాం మళ్ళా నీ విశ్వాసంతో చెప్పాడు. వెళ్ళాడు, ఆ కుమారుని కట్టేశాడు, కట్టెల మీద పెట్టాడు. ఇంకా కత్తి పైకెత్తే దేవుడికి అబ్రహామా అని దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు అన్న మాట ఏంటంటే, నీవు ప్రేమించు ఇస్సాకుని. అక్కడ ఏమైందంటే, దేవుడు రానని పిల్లలు లేనని చెప్పి ఏం చేశాడు అబ్రహాము? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. ఏమండి చూడండి, కొంతమంది పెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అంటారంట, పెళ్ళైన కొత్తలో భర్త మీద ఉన్నంత ప్రేమ తర్వాత అంటే పెళ్ళైన తర్వాత కొంత కాలానికి భర్త మీద చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలు పుట్టాక భర్త మీద ప్రేమ తగ్గిపోద్ది, భార్య మీద ప్రేమ తగ్గిపోద్ది, పిల్లల మీదకి వెళ్ళిపోద్ది డైరెక్ట్. అలాగే అబ్రహాము కూడా జీవితంలో ఒక కొడుకు వచ్చాడు, ఆ కొడుకుని ప్రేమిస్తున్నాడు కదా, నీవు ప్రేమించు కుమారుడు అన్నాడు కదా. అందుకు దేవుడి కంటే ఎక్కువగా ఈ కుమారుడు ప్రేమిస్తున్నాడు లేదో అని టెస్ట్ చేయడానికి దేవుడు ఇక్కడ పరీక్ష పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజు నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీకు ఒక విగ్రహంగా మారిపోద్ది. ఏంటండి, దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తామో అది ఒక విగ్రహం, ఒక దెయ్యం, ఒక దురాత్మ, అది పట్టి మనం పీడిస్తుంది అనమాట. అందుకని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ రోజు నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు, ధనాన్ని ప్రేమిస్తున్నావు, లేకపోతే బంగారాన్ని ప్రేమిస్తున్నావు, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీకు ఒక విగ్రహం అయిపోద్ది, ఒక దెయ్యం, దురాత్మ అయిపోద్ది. అందుకే దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏమన్నాడంటే, దేవుడు అడుగుతున్నాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు ఇచ్చాడు. అప్పుడు చూడండి, అబ్రహాముతో చెప్తాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో 12వ వచనం చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకు తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కాపాడుచున్నది. హల్లెలూయా. చూడండి, దేవుడు మరి అబ్రహాము దేవునికి ఎంత మొదటి స్థానాన్ని ఇచ్చాడు చూడండి. కడుపులో పుట్టిన బిడ్డను కూడా దేవుని కంటే ఎక్కువగా ఊహించుకోలేదు. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే, దేవుని కంటే ఎక్కువగా ఊహించుకోవడం మానేసి దేవుని పక్కనెట్టేసి మనకున్నవన్నీ ప్రథమ స్థానాన్ని ఇస్తాం. ఏమండి, మనకు ఉన్న వాటికి ప్రథమ స్థానం ఇస్తాం. ఉదయం లేచినాక ఏం చేస్తాం? మనం సెల్ ఫోన్కి ప్రథమ స్థానం ఇస్తాం, బైబిల్కి ఇవ్వం. లేచిన బైబిల్ చదువుతామా? చదవం. ఏ మెసేజ్ వచ్చిందా, ఏ ట్విట్టర్లో వచ్చిందా, ఏ వాట్సాప్లో ఏమొచ్చిందా అని ఆ మెసేజ్ చూస్తాం. అంటే ఏదైతే ఎక్కువగా ప్రథమ స్థానాన్ని ఇస్తాం అది మనకి విగ్రహముగా మారిపోతుంది. అబ్రహాం అలా చేయలేదు. దేవుడు నీకు ఒక్కడే ఉన్న కుమారుడు నాకు ఇచ్చేవన్నప్పుడు దేవుడి కంటే ఎక్కువ ఏమి లేదు, దేవుడి కంటే ఎక్కువ ఏమి లేదు, నాకు దేవుడే ఇచ్చాడు కనుక దేవుడే అడిగితే నేను అనుకున్నాను అని చెప్పి కుమారుని కూడా బలి చేయడానికి ఇష్టపడ్డాడండి. ఈ రోజు నీవు మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావు దేవునికి. ఈ మొదటి జామున యోబు వలె మనము మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? లేచిన వెంటనే ఏం చేస్తున్నావు నువ్వు? లేచిన వెంటనే టీ ఎక్కడ ఉందా, పాలు బ్యాట్ ఎక్కడ ఉందా, లేకపోతే టీ కూడా ఎక్కడ ఉందా అని ఇవి ఎదుర్కొంటున్నాం. కానీ దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. చూడండి ఎంత గొప్పగా ఇస్తున్నాడు. కుమారుని కూడా ఇచ్చేయడానికి వెనకాడలేదండి. ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాడు, ఎంత మొదటి స్థానం ఇస్తున్నాడు అర్థం చేసుకోవచ్చు. కానీ మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే, దేవుని కంటే ఎక్కువ ఏది కాదు, దేవుడే మొదటి స్థానం, తర్వాత ఏదైనా సరే. ఇప్పుడు నువ్వు ప్రేమించే బిడ్డలైనా సరే దేవుడు ఇచ్చిన వారే కాబట్టి దేవుడికి ఇచ్చిన తర్వాతే వాళ్ళ గురించి పట్టించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన తర్వాతే బిడ్డలు కూడా. ఆయనే మనకంటే ముందుగా మనందరికంటే మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలి. అందుకే దేవుడు చెప్తాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానన్నాడు.
ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వరుసగా వారు తప్పిస్తారు. ఇక అబ్రహాము తన కుమారుని ప్రేమిస్తున్నాడో లేదో అని పరీక్షించాడు. అందుకే అన్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకుని అని కూడా పేరెత్తి చెప్పాడు. ఇవాళ మనం దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తాం, అది మనకి విగ్రహంగా మారిపోతుంది, దురాత్మగా మారిపోతుంది, అది శోధనకు కారణం అవుతుంది. ఈ రోజు నుంచి నేర్చుకోవాలి, దేవా నీవే నాకు మొదటి స్థానం, తర్వాత ఏదైనా సరే, అది భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఏదైనా సరే దేవుని కంటే మొదటి స్థానం దేనికి ఇవ్వకూడదు మనం. హల్లెలూయా. అని ఈరోజు ఎక్కడ ఉంది నీ హృదయంలో మొదటి స్థానం? దేవునికి ఉందా? నీ క్రియల్లో, నీ ప్రవర్తనలో, నీ మాట తీరులో, నీ ఆధారం చేసుకునే విధంలో దేవునికి మొదటి స్థానం ఉందో లేదో ఒకసారి నీ అంతరాత్మను పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు దేనికి ఎక్కువ ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావు, మొదటి స్థానాన్ని ఇస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ సమయంలో అబ్రహాము జీవితం నుంచి మనం నేర్చుకున్న విషయాలు 3 విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పను. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు అబ్రహామును ఆశీర్వదించబడడానికి గల కారణాలు ఏంటండి? మొట్టమొదటిది ప్రత్యేకించబడ్డవాడు. వెరీ గుడ్, చాలా సూపర్ గా చెప్తున్నారు మీరు. రెండవదిగా దేవుని మీద ఆధారపడ్డాడు. మూడవదిగా దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. ఎవరైతే ఈ యొక్క 3 విషయాలు పాటిస్తారో వారి జీవితాలు ఈ 2026 సంవత్సరంలో ఆశీర్వదించబడతారు. నిజంగా నమ్మండి. ఈ విషయాల గురించి మీరు ఆలోచించి ధ్యానించి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఈ స్థితి నుంచి 2027 సంవత్సరంలో మీ జీవితాలు మారుస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదించబడతారు. ఈ కొద్ది వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నడచినను నే పడుకున్నా